పాటుగా ఈ అంశాన్ని చూడొద్దాం. ఢిల్లీ శివార్లో రైతులు చేపట్టిన ఆందోళనల సత్ఫలితాలిచ్చింది. 10 ఏళ్ల పాటు పలు రకాల పంటలకు కనీస మద్దతు ధర కొనుగోలు హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం. కొనుగోళ్లపై ఎలాంటి పరిమితి ఉండదు. దీనికోసం ఫోల్టర్ కూడా అభివృద్ధి చేస్తాం. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో నిజానికి రైతుతోను పెట్టుకున్నోడైతే చరిత్రలో బాగుపడ్డట్టుగా నేనైతే చూడలే. బహుశా నాకు ఊహ తెలిసినప్పటి నుండి రైతే రాజు అనే నినాదం, జై జవాన్ జై కిసాన్ అనే నినాదం. ఇంకొకటి రైతు అంటే ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది. తెలంగాణ కాదు, యావత్ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రైతు అంటే ఆ గౌరవం వేరే ఉంటుంది. మనం పెద్ద పెద్ద చదువులు చదివినా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా, ఏది చేసినా అంత ఉండదు. రైతుకుండే గౌరవం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో రైతుతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా ఏంది అంటే బతికి బట్టగట్టిన దాఖలాలు అయితే లేవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ దీని మీద ఎంత వీలైతే అంత త్వరగా సమస్యలను పరిష్కరించడంతో పాటు వాళ్ళకు అడిగిన దాని హామీల కంటే ఇంకా బోనస్ ఎక్కువ ఇచ్చినా తప్పులేదు, ఇంకో హామీ ఎక్కువ ఇచ్చినా పర్వాలేదు. ఎందుకంటే ఎన్నికల కోసం అని కాదు, రైతులకు మంచి చేస్తే వాళ్ళు గుండెలలో పెట్టుకొని చూసుకుంటారు. అదైతే వాస్తవమైన విషయం. రైట్, ఇక దీనితో పాటుగా మరొక అంశానికి పోదాం. రాజకీయాలలో ఒంటరిగానే ఉంటా, మళ్ళీ బీజేపీలో చేరను స్పష్టం చేసిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అంటూ కూడా చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయాలకు సంబంధించి బూతులు మాట్లాడే రాజకీయ నాయకులు పోలింగ్ బూత్లో బుద్ధి చెప్పాలి. ఇది వెంకయ్యనాయుడు స్టైల్ అంటే. పాపం వెంకయ్యనాయుడు ఎన్నో రోజులుగా చెప్తున్నాడు వాస్తవాలన్నింటినీ. ఆడపిల్లలకు ఆసరా సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా తీసుకొచ్చింది. ఇక సోనియా ఖర్గేలకు కవిత లేఖ అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా చూడొచ్చు. వేసవి ఆరంభంలోనే దంచి కొడుతున్న ఎండలు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తాం.